హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు. సో వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ వచ్చేసి నేను సేమియా పాయసం అయితే చేశాను. మార్నింగ్ ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, ఈరోజు సండే కదా, ఇంకా పిల్లలైతే ఇడ్లీ బ్యాటర్ ఉంది, దోశ బ్యాటర్ అయితే ఉంది ఇంట్లో. కాకపోతే పిల్లలైతే సేమియా పాయసం అయితే చేయమన్నారు. సరే వాళ్ళు అడిగారు కదా అనేసి సేమియా పాయసం అయితే చేశాను. యాక్చువల్గా చాలామంది సేమియా పాయసం చేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు పలచగానే ఉంటుందండి, చల్లార కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది, సేమియా కేసరిలాగా అయితే అవుతుంది. అలా కాకుండా ఎప్పుడు 24 అవర్స్ పలచగా ఉండాలంటే నేను టిప్స్ అయితే చెప్పానండి. ఆ టిప్స్ ఫాలో అయ్యి సేమియా పాయసం అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేస్తాం కదా, సగ్గుబియ్యం వేస్తే సేమియాలో కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. అలా మనకు చిక్కపడకుండా కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి, అవి ఫాలో అవ్వండి. కొంతమంది సేమియా పాయసం చేశారంటే ఓన్లీ సేమియాతోనే చేస్తారు. అదైతే కొంచెం చల్లారినా కూడా గట్టిపడకుండా ఉంటుంది. కొంతమంది ఏంటంటే సగ్గుబియ్యం కాంబినేషన్లో అయితే చేస్తూ ఉంటారు. సగ్గుబియ్యం వేసామంటే యాక్చువల్గా అయితే కొంచెం గట్టిపడుతూ ఉంటుందండి. అలా గట్టిపడకుండా కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పాను. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మాత్రం మనకి 24 అవర్స్ కూడా సగ్గుబియ్యం వేసినా కూడా గట్టిపడకుండా పలచగానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో సేమియా పాయసం చేస్తే వేడిగా ఉన్నప్పుడు పలచగానే ఉండేదండి. చల్లారే కొద్దిగా మాత్రం గట్టిపడేది. ఇంకా అందరూ వేడిగా ఉన్నప్పుడే తినలేము కదా, చల్లారిన తర్వాత తింటామని వెయిట్ చేస్తే మాత్రం గట్టిపడేది. ఇంత కష్టపడి చేస్తే అలా గట్టిపడుతూ ఉంటే చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఏంటి ఇంత కష్టపడి చేశాను, సేమియా పాయసం ఇలా అయిందండి అనుకునేదాన్ని. నాకు తెలిసిన ఆంటీ అయితే కొన్ని టిప్స్ అయితే చెప్పారండి, అలా ఫాలో అవుతూ అయితే చేస్తున్నాను. సేమియా సగ్గుబియ్యం పాయసం చేయడానికైతే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను. అందులో 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. నేనైతే 1 అవర్ ముందే సగ్గుబియ్యం అయితే నానబెట్టానండి. నానబెడితే మనకు సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతాయండి. సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను, వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఈలోపు వేరే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టాను. అందులోకి అయితే 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేశాను. నెయ్యి అయితే బాగా హీట్ అవ్వాలి. నెయ్యి అయితే హీట్ అయిందండి. అందులోకైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే జీడిపప్పు అయితే వేస్తున్నాను. జీడిపప్పు వేసుకొని మంచిగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 మంచిగా వేపుకోవాలి. వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు అయితే హాఫ్ అయితే వేగిందండి. తర్వాత కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ కూడా త్వరగానే వేగుతాయి. ఇలా కిస్మిస్ అనేది బబుల్స్ లాగా వస్తే మనకు మంచిగా వేగినట్టు. ఇక్కడైతే మంచిగా వేపుకుంటున్నాను. యాక్చువల్గా మా పిల్లలైతే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే తినరండి. కాకపోతే నేను సేమియా పాయసం చేస్తున్నాను కదా అనేసి ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తాను బాగుంటుందని. ఇక్కడైతే జీడిపప్పు అయితే మంచిగా వేగిందండి. ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకుంటాను. అదే ప్యాన్లోకి అయితే 1 స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనమైతే సేమియా వేసుకొని అయితే వేపుకోవాలి. ఇక్కడ గీలో అయితే సేమియా అయితే యాడ్ చేశాను. సేమియాని అయితే మంచిగా సిమ్లో పెట్టుకొని అయితే వేపుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. మంచి అరోమా వస్తుందండి, నెయ్యిలో వేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా వేపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. యాక్చువల్గా నా దగ్గర అయితే రోస్టెడ్ సేమియా అయితే ఉందండి. మనం ఇన్స్టెంట్గా సేమియా పాయసం చేసుకోవాలనుకున్నప్పుడైతే అదైతే వేసుకోవచ్చు. నాకు ఇంకా టైం ఉంది కదా అనేసి నేను నార్మల్ సేమియానే వేసి అయితే వేపుకుంటున్నాను. ఇక్కడైతే మంచిగా వేగిందండి. ఈ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. మనం ముందుగా సగ్గుబియ్యం ఉడకబెట్టాం కదా, సగ్గుబియ్యం అయితే ఉడికిందండి. అందులోకైతే సేమియా అయితే యాడ్ చేస్తున్నాను. సేమియా యాడ్ చేసిన తర్వాత తిప్పుకొని అయితే మంచిగా సేమియా కూడా ఉడకాలండి. సేమియా సగ్గుబియ్యం మంచిగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే సగ్గుబియ్యం అయితే ఉడికింది. సేమియా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందులోకైతే నేనైతే 1 లీటర్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా సేమియా వేసిన తర్వాత మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పాలల్లో సేమియా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేను పాలైతే యాడ్ చేశాను. మంచిగా ఉడికించుకుంటాను. మంచిగా సగ్గుబియ్యం సేమియా ఉడికిన తర్వాత అందులోకైతే నేనైతే పంచదార అయితే యాడ్ చేస్తాను. సేమియా సగ్గుబియ్యం పాయసం నేను రకరకాలుగా చేస్తూ ఉంటానండి. ఒక్కోసారి పంచదార వేసి చేస్తాను. ఒక్కోసారి బెల్లంతో చేస్తాను. ఒక్కోసారి పంచదార, బెల్లం కాంబినేషన్‌లో 2 కాంబినేషన్‌లో అయితే చేస్తూ ఉంటాను. కానీ ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా పంచదారతో చేస్తే చాలా క్విక్‌గా అయితే అయిపోతుంది. బెల్లంతో చేస్తే కొంచెం బెల్లం అనేది కరిగించుకొని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పిల్లలైతే ఏం తినలేదండి. ఇంకా క్విక్‌గా అయిపోవాలనేసి నేనైతే పంచదారతో అయితే చేశాను. చాలా బాగుంది. అందులోకైతే నేనైతే యాలకుల పొడి అయితే వేశాను. 1 స్పూన్ అయితే యాలకుల పొడి అయితే వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలి. వేసుకుని అందులోకైతే చిటికెడైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి.
చాలామంది సేమియా పాయసం చేసినప్పుడు అందులో సాల్ట్ అయితే వేయరండి. లైట్‌గా చిటికెడైతే వేసుకోండి. మరీ ఎక్కువ కాదు. లైట్‌గా వేసుకుంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఒకసారి ఎప్పుడు వేయకపోతే ఒకసారి అయితే వేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం స్వీట్‌కి తగినంతగా పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆన్ చేసుంటే పంచదార వేసినప్పుడు కొంచెం ఒక్కోసారి మిల్క్ అనేది విరుగుతాయండి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పంచదార అయితే వేసుకున్నాను. ఇక్కడైతే యమ్మీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు పలచగా ఉంది చల్లారితే గట్టిపడుతుంది అనుకుంటారేమో, లేదండి మన చల్లారినా కూడా చాలా పలచగానే ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారైతే నేను చెప్పిన ప్రాసెస్‌లో సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బావుంటుందండి. అసలు చిక్కబడదు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే నచ్చుతుంది. కొంతమంది సేమియా పాయసం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లబడిన తర్వాత కూలింగ్‌లో తింటారండి. నాకు కూడా అలానే ఇష్టము. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా చల్లగా అయినా కూడా కొంచెం పలుచగానే ఉంటుంది. ట్రై చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.